హైదరాబాద్ ఇందిరా పార్కు సమీపంలోని ఎమరాల్డ్ స్వీట్ హౌస్లో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మెడికల్ సర్టిఫికేట్లు లేని ఫుడ్ హ్యాండిలర్లు, లేబులింగ్ లేని వాటర్ క్యాన్లను గుర్తించారు. మిఠాయిల్లో వాడే ముడి సరుకులకు సరైన లేబులింగ్ లేనట్లు తేలింది. ప్రమాదకరమైన కలర్ మిక్స్ అయిన 60 కేజీల బెల్లం, సరిగా లేని 3 కిలోల జీడిపప్పును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శాంపిల్స్ ను సీజ్ చేసి ల్యాబ్కు తరలించారు. అలాగే మిఠాయిలు తయారు చేసే పాకశాలలో అపరిశుభ్ర వాతావరణం ఉందంటూ ఎమరాల్డ్ యాజమాన్యానికి అధికారులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్కు సమీపంలోని ఎమరాల్డ్ స్వీట్ హౌస్లో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మెడికల్ సర్టిఫికేట్లు లేని ఫుడ్ హ్యాండిలర్లు, లేబులింగ్ లేని వాటర్ క్యాన్లను గుర్తించారు. మిఠాయిల్లో వాడే మురి సరుకులకు సరైన లేబులింగ్ లేనట్లు తేలింది. ప్రమాదకరమైన కలర్ మిక్స్ అయిన 60 కేజీల బెల్లం, సరిగా లేని 3 కిలోల జీడిపప్పును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శాంపిల్స్ ను సీజ్ చేసి ల్యాబ్కు తరలించారు. అలాగే మిఠాయిలు తయారు చేసే కిచెన్లో అపరిశుభ్ర వాతావరణం ఉందంటూ ఎమరాల్డ్ యాజమాన్యానికి అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఎమరాల్డ్ స్వీట్ హౌస్ లో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారుల తనిఖీలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి భాస్కర్? హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు కొనసాగుతా ఉన్నాయి. ఇందిరా పార్క్ సమీపంలో గల ఎమరాల్డ్ స్వీట్ లో జిహెచ్ఎంసీ అధికారులతో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా తనిఖీలు కొనసాగిస్తున్నారు. స్వీట్ తయారులో పేరుగాంచినటువంటి ఎమరాల్డ్ స్వీట్ షాప్ లో కిచెన్ లో దారుణమైనటువంటి పరిస్థితులు బయటపడ్డాయి. కంపు కొడుతున్నటువంటి దుర్గంధవంతమైనటువంటి వాతావరణంలో స్వీట్లు తయారు చేస్తున్నట్టుగా గుర్తించారు అధికారులు. రోజుల తరబడి ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచినటువంటి పాలు, పెరుగు, పన్నీర్తో పాటు ఇతర పాల ఉత్పత్తిదారులైనటువంటి వాటిని సీజ్ చేశారు. రోజుల తరబడి ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచినటువంటి వాటితో పాటు స్వీట్ల తయారీలో మోతాదుకు మించి ఫుడ్ కలర్స్, అంటే ఈ పింక్ తో పాటు రెడ్ కలర్ సంబంధించినటువంటి కలర్స్ రావడానికి వాళ్ళు వాడుతున్నటువంటి కెమికల్ వాటిని కూడా గుర్తించారు అధికారులు. కిచెన్ లో తిరుగుతున్నటువంటి ఎలుకలు, పందికొక్కలు, వాటితో పాటు వాళ్ళు ఎక్కడైతే వాటిని సేఫ్ గా పెడుతున్నారో ఆ ప్రాంతం కూడా అంతా దుర్గంధం వచ్చేటువంటి పరిస్థితిలో ఉంది. సేఫ్టీగా లేకపోవడంతో
అధికారులు వాటిని సీజ్ చేయడం జరిగింది. ఎమరాల్డ్ స్వీట్ తయారీ నిర్వాహకులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు సీరియస్ అయి వాటిపైన కేసు నమోదు చేశారు. చాలా వరకు ఇప్పుడు ఈ రోజులలో కోవిడ్ తర్వాత ఎక్కువగా కూడా వాళ్ళు వాడుతున్నటువంటి ఏవైతే వస్తువులు ఉన్నాయో, వస్తువులు కావచ్చు, స్వీట్లు కావచ్చు, ఆహార పదార్థాలు కావచ్చు, అవన్నీ కూడా ఆర్గానిక్ గా ఉండాలని చూస్తారు. ముందు నుంచి ఆర్గానిక్ పేరుగాంచినటువంటి ఎమరాల్డ్, దాంట్లో ఎమరాల్డ్ లో ఒకవేళ ఒక గంట తర్వాత అవి పాడైతాయి అనుకుంటే ముందుగానే గంట ముందు డిస్మెంటల్ చేసేటువంటి వ్యవహారం ఎమరాల్డ్ కొనసాగి, కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు మాత్రం ఎమరాల్డ్ కి చాలా భిన్నంగా కనిపిస్తున్నాయి. ఎమరాల్డ్ జరిగినటువంటి వాటన్నింటినీ గుర్తించినటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు కళ్ళు బయర్లు గమ్మేటువంటి వాస్తవాలు బయటకు వచ్చే ప్రస్తుతం వాటిని గుర్తించినటువంటి అధికారులు వాటిని సీజ్ చేశారు. ఎమరాల్డ్ లో ఉన్నటువంటి ఒక్కొక్క ఆహార పదార్థాలను గుర్తిస్తే వాటిని తింటే ఖచ్చితంగా హాస్పిటల్ పాలు కావడమే కాకుండా ప్రాణాలు పోయేటువంటి పరిస్థితిలో కూడా ఉందనేటువంటిది గుర్తించి ప్రస్తుతానికి వాటిని సీజ్ చేసినటువంటి వ్యవహారం అయితే కొనసాగుతుంది. వారిపైన కేసు నమోదు చేసినటువంటి జిహెచ్ఎంసీ ఫుడ్ ఇన్స్పెక్టర్ తో పాటు ఇతర అధికారులు కూడా వాటిని టెస్ట్ చేస్తున్నారు. ఇంకా ఎన్ని రోజులుగా ఈ దందా కొనసాగుతోంది. దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారనేటువంటి దానిపైన కూడా చెక్ చేస్తున్నారు. గత వారం రోజులుగా హైదరాబాద్ నగరంలో పూర్తి స్థాయిలో రెస్టారెంట్లు, స్వీట్ షాప్లు, ఇతర వర్తక వాణిజ్య వ్యాపార సంస్థలకు సంబంధించినటువంటి దాంట్లో కేవలం ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసినటువంటి దాంట్లో చాలా వరకు బిర్యానీలు, అదేవిధంగా రెస్టారెంట్లు, స్వీట్ షాపులు, ఇతర జ్యూస్ స్టాల్స్ వీటిపైన పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి. దాంతో పాటు ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని గుర్తించినటువంటి అధికారులు వాటిని సీజ్ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ సీజన్ లో, రైలు సీజన్ లో ఎక్కువ వరకు బయట ఫుడ్స్ ను తీసుకుంటే కేవలం అవి హైజీనిక్ గా ఉంటే తీసుకోవాలి, లేదంటే తీసుకోవద్దని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ అధికారులు చేస్తున్నటువంటి దాడులు కొంత మేరకైతే పూర్తి స్థాయిలో వారు చేస్తున్నటువంటి దాడులపైన కొంత ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రజలు ఎప్పటికప్పుడు వేడిగా ఉండేటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, వేడిగా లేనటువంటి ఆహారాన్ని తీసుకోవద్దు, బయట ఉండేటువంటి ఆహారాన్ని తీసుకోవద్దు ఫుడ్ సేఫ్టీ అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికి ఎమరాల్డ్ పైన కేసు నమోదు చేసి ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతోంది. సునీత. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.